మరియు బోని పక్షి ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మరియు బూరి పక్షి ఆ యొక్క చిన్ని ఇంట్లోనే ఉండేది. బోని పక్షి వెళ్లిపోయిన తర్వాత తనని పట్టించుకునే వాళ్లే ఎవరూ లేరు. మంచిదైంది, ఈ స్వార్థపరురాలు నా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ ఇల్లంతా నాకే సొంతం. అక్కడ బోని పక్షి చిలకరాజుకి బాగా సహాయం చేస్తుంది. అడవి అంతా అతనిని ప్రశంసించారు. మరియు చిలకరాజుకు కూడా బాగా నచ్చింది. మరియు తనని వారసురాలిగా స్వీకరించడానికి ప్రకటించాడు. ఈ విషయం బోని చిడియాకి తెలిసిన వెంటనే బోని చిడియా మీద తనకి ఈర్ష్య వచ్చింది. మరియు అది బోని పక్షి దగ్గరకొచ్చింది. షబాష్ సహోదరి, నువ్వు చాలా మంచి పని చేశావు. నిన్ను నేను ఇంట్లో నుంచి పంపించగానే చిలకరాజుని నువ్వు నాన్నని చేసుకున్నావా? ఒకవేళ నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించకపోతే ఇవంతా జరిగేదే కాదు. అందుకే వీటి మీదంతా నాకే అధికారం ఉంది. అలా అనే చెప్పి బోని పక్షిని కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు చిలకరాజా అక్కడికొచ్చి బోని పక్షిని కాపాడుతాడు. బోని పక్షి, నువ్వు నీ చెల్లి ఇంటి నుండి గెంటేసి ఆ విషయంలో నిన్ను మన్నించాను. ఈరోజు నువ్వు చంపడానికే ప్రయత్నించావు. ఈ విషయంలో నేను క్షమించను. ఇప్పుడు తిను నా బిడ్డ. నా బిడ్డను చంపాలన్నందుకు నీకు తగిన శిక్ష పడాలి. ఇక నీ జీవితం అంతా నల్ల చీకట్లోనే ఉండాలి. వద్దు మహారాజా, నా సహోదరికి అలాంటి శిక్ష వేయకండి. నేను నిన్ను వేడుకుంటున్నాను. సరే బోని చిడియా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ బోని చిడియాకి నేను శిక్ష విధించాను. కానీ తిను ఈ అడవి నుండి వెళ్ళిపోవాలి. మరియు చిలకరాజా బోరి పక్షిని తన రాజ్యం నుంచి బయటికి పంపించేశాడు. మరియు బోని పక్షిని తన వారసురాలుగా ప్రకటించాడు.